నా డబ్బులు ఎక్కడున్నాయి? రాధిక ఎక్కడుంది? ఆ ఫోన్ ఎదురా? ఎందుకు ఏడుస్తున్నావే? ఎందుకు ఏడుస్తున్నావు? అట్లా మాట్లాడతారేంటండి? ఆడ హాస్పిటల్లో మంచం మీద సోయి లేకుండా పడుకొని ఉంటే అట్లా మాట్లాడతారే? అరే పిచ్చి మొఖమా, వాడు ఈ హాస్పిటల్లో ఉంటేనే సేఫు. ఈ సొంటల్లో రోడ్డు మీద తిరిగితే చెప్పు తీసుకొని కొడతారు. అదేంటి సార్, కన్న కొడుకు హాస్పిటల్లో ఉంటే మీరు అలా మాట్లాడతారు? ఏం చెప్పాలా నీకు? నాకెంతో ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ బాలగంగాధర్ తిలక్ అని పేరు పెట్టుకున్న వీనికి. దాన్ని వీడేమో రంగురంగుల బట్టలు వేసుకొని డీజే టిల్లు అని మార్చుకున్నాడు. ఇంతకీ మీ టిల్లు ఏం చేస్తాడు సార్? ఏం చేస్తాడు టిల్లు? చెప్తాడు సొల్లు. ఏం పేరు నీది? మార్కస్ అంకుల్. ఏం చేస్తావు? సౌండ్ ఇంజనీర్ అంకుల్. ఎవరికి? టిల్లన్న మ్యూజిక్ బ్యాండ్కి. ఏం బ్యాండ్ రా ఇది? ఎన్నడూ ₹1 దాంట్లోకి వెళ్ళి నడు. సియా బ్రో, బాయ్. సియా బ్రో. నీ పేరేంది? శ్రీరామ్ అంకుల్. నువ్వేం చేస్తావో? మార్కసుల తమ్ముని అంకుల్. అన్న రికమెండేషన్తో టిల్లన్న దగ్గర మ్యూజిక్ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను. మీరు క్రిస్టియన్లు కాదారా? కాదంకుల్. మరి ఆ మార్కస్ నీకు అన్నట్లయితారా? మార్కసుల మామకి మా అక్కనిచ్చిన అంకుల్. నడు. యోయో బాయ్ బ్రో. సియా బ్రో. ఎవర్రా ఈ ప్రాగారంతా? నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా అర్థమవుతున్నదిరా టిల్లు? గ్రాడ్యుయేషన్ కాగానే బాక్సర్ అవుతాంటివి మమ్మల్ని లెక్క. నెల తిరగకముందే వాడు మూతి మీద గుద్దితే ఏడ్చుకుంటే ఇంటికి వస్తుంది. 50,000 బొక్క. బిజినెస్ చేస్తా అంటివి. ఇంటర్నెట్ సెంటర్ పెట్టిస్తే ఆడేవాడు పోలీసు వాళ్ళ పిల్లల్ని తీసుకొప్పి సెంటర్లో దిక్కుమాలిన పనులన్నీ చేస్తే నా ఇజ్జతంతా పోయింది గల్లీలో. మీదికెళ్ళి 3 లక్షల బొక్క. ఇప్పుడేమో యో 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 అనుకుంటా మ్యూజిక్ అంటున్నావు. నీకేమన్నా వచ్చారా? ఏమైంది? అనే ఏం చేస్తాడు ఆడి పైసలన్నీ? మొలతాడు కట్టుకుని బొందలగడ్డ పట్టుకుపోతావు? నాకు అర్థం కాదు. మరి ముట్టుకోకరా నా పైసలు. నీ పైసలతో చేసుకో ఇవన్నీ. లేవో ₹1 చెప్తున్నా నేను నీకు ఇవాళ. కన్నావు కదా నన్ను, పోషించు. లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వదిలేసి చెప్తున్నా. రోజు గోడ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టక నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్ నాది అసలే. టిల్లు, డాడీ అట్లా మాట్లాడేది? అట్లా కాదు మమ్మీ. నా దోస్తుల ముంగడు నాతో అట్లా మాట్లాడితే నాకు ఎంత బాధ అనిపించాలి చెప్పు. అది అరే నాకున్న ఫాలోయింగ్ కి బబ్లన్న నన్ను యూత్ లీడర్ కింద కంటెస్ట్ చేయమంటుండు. కానీ అన్ని పక్కన పెట్టేసి మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న డెడికేషన్ అట్టు ఉంటుంది మమ్మీ నాతో. అరే తౌఫిక్, ఎందుకురా అప్పించిన వాళ్ళే కనీసాలు ఫోన్ చేస్తున్నావు నాకు? లేడీస్ ఫంక్షన్ ఉంటే ఏం పాటలు కొడతారా? యూట్యూబ్ పోవాలా? 30 విక్టరీ వెంకటేష్ సాంగ్స్ అని కొట్టాలా? వస్తాయి, కొడతారు, సపోర్ట్గా కూర్చుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. పెట్టాయి. ఇలాంటి వారితో కష్టమే సార్. పెళ్లి చేసి పంపించేయండి. ఈ దేడిది మగ్గానికే ఓడిస్తాడా ఈ పిల్లను? అవు కదా. పోనీ ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోమనండి. అప్పుడు తెలిసి ప్రేమిస్తుంది కాబట్టి తప్ప అమ్మాయి అవుద్దిగా. ఆ ముచ్చట కూడా అయిపోయిందా ఆయన? అవునా? తగలక ఎవరో ఒక తెల్ల పిల్ల తగిలితే వీడు ఒళ్ళంతా మర్చిపోయి పూర్వమని ప్రేమించేసాడు. కలిసినాక 10 నిమిషాలకు అది వచ్చి వీడి ఒళ్ళో కూర్చున్నదంటే గప్పుడన్నా వీనికి ముచ్చట అర్థం కావాలి కదా. Hi everyone. So tonight I thought of singing a song that none of you heard before. It's a song that's been composed by a very good friend of mine. I really hope you guys like it. So this is how it goes. Bravo! 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 Thank you. Thank you. Thank you. Tillu. Great singing, by the way. Great. Thank you. I'm DJ, by the way. DJ? Nice. I'm Radhika. Nice name. Thank you. You want to go to my table? There is whiskey and starters chili chicken. Please, you come. I drink vodka, but... Whatever it is. So, Mr. DJ Tillu, ఏ క్లబ్లో ప్లే చేస్తావు? చత్, ఈ క్లబ్స్ అంతట్లో ప్లే చేయ నేను. స్టూపిడ్ ఫెలోస్ ఇల్లు. మందంతా మాంకలమ్మ జాతర, బోనాలు, శారీ ఫంక్షన్, స్క్రాచ్ ఉంటుంది మొత్తం. నెక్స్ట్ ఇయర్ బన్నీ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ అవుతున్నా నేను. బన్నీ
Alu Arjun. మళ్ళా యాక్చువల్లీ మన కామన్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో కలిసిండు. మనము డీజేటీలోనే ఒక పాట కొట్టినాం యూట్యూబ్లో, చూసినాం. అది చాట్ బస్టర్, అది సాంగ్. అది విన్నాడు, బట్టలు చింపేసుకున్నాడు. అరే టిల్లు గిసోంటి పాటనే కావాలరా భయ్ అన్నాడు. అరే ఇదే తీసుకోన్నా అని చెప్పిన. లేదురా కొత్తది కొట్టిమన్నాడు. సరే కొట్టిస్తా అని చెప్పిన. Interesting. మరి నీ పేరు ఎప్పుడు వెళ్ళలేదే? చెప్పా కదా పేరు, నేను కంప్లీట్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా. లో ప్రొఫైల్. ఈ జాకెట్ వేసుకొని. షూర్. ఇప్పుడు ఈ మూవీస్లో చూపెడతాడు చూడు, ఒకడు ఒక పిల్లని లవ్ చేసినాక పిల్లని వదిలేస్తే ఆడు పిచ్చాడు అయిపోయి రోడ్డు మీద కచ్చా కొట్టుకుంటూ తిరుగుతుంటాడు చూడు. మనసు విరగ్గొట్టే మషీన్వి రాధికా నువ్వు. అసలు నీ బ్రెయిన్లో ఏం నడుస్తుందో చెప్పు. ఇప్పుడు క్లబ్లో ఓడలేడు, మన ఇద్దరమే ఉన్నాము. మెల్లగా అట్లా కప్లింగ్ మీద దడదాడని చెప్పి నేను ముద్దు పెట్టడానికి ట్రై చేస్తే లాగి కొట్టి నేను నీ కలాంటి అమ్మాయిలా కనిపిస్తున్నానా అని అడుగుతా. అదే నా డౌట్ నెంబర్ 1. డౌట్ నెంబర్ 2. హే ఎందుకు వచ్చిన పంచాయతీ, మన మర్యాదలు మనం ఉందామని సైలెంట్గా కూర్చుంటే. అర్రే వీడో పెద్ద వేస్ట్ గాడు తుస్సు అనుకుంటా. ఇదే నా డౌట్ నెంబర్ 2. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మొగోళ్ళు నేను ఒకటి అడుగుతున్నా, ఒక మొగోడు అనేటోడు ఏం చేయాలి? వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా నీకేమనిపిస్తే అది చేయి. ఒకటి 2 3 4 ఏంది మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయండి నీకు? 16. స్వీట్ 16నా? ఏడేడున్నాయి? తెలుస్తుందిలే, తొందర ఎందుకు? ఏం తిన్నావు డిన్నర్లో? డిన్నర్లో బిర్యానీ. షిట్ నా మౌత్ ఫ్రెష్ నెట్. ఇట్స్ ఓకే, లవ్. అరే నా పర్మిషన్ లేకుండా కిస్ ఎలా చేసావు? ఏ ఈడు దాకా వచ్చి నాకు ఇయ్యాను ఏంది ఇప్పుడు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నీకు? ఏయ్, కొట్టి కొట్టి నాకు ఇంకా పిచ్చి లేపుతున్నావు నువ్వు. గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? ఒంటి పాడికి వచ్చేస్తుంది కదా వీడికి. షిట్ షిట్ షిట్, మా వైన్ షాప్లో మూసినట్టున్నారు ఈ మామలు ఈడికి వచ్చారు. That was interesting. నా ఫోన్ కనిపిస్తలేదు, కొంచెం నీ నంబర్ నుంచి ఫోన్ చేస్తావా నాకు? ఇంటికెళ్ళి వెతుక్కో. ఇట్లా మీ క్లబ్కి పోయి మా ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్లకు సింగర్ కావాలంటే వాళ్ళే ఇస్తారు నీ నంబరు. హలో. బేబీ, నాకు షూటింగ్లో కొంచెం లేట్ అవుతుంది. నేను డిన్నర్ చేశాను, వచ్చేటప్పటికి మిడ్ నైట్ అలా అవ్వచ్చు. నువ్వు తినేసి పడుకో, సరేనా? ఓకే, గుడ్ నైట్. ఐ లవ్ యూ. బాయ్. చూడు చూడు, ఇంకా పంపిస్తాను. ఎవడి జోకర్ గాడు? Did you guys have fun? Did you have fun? నాకేం తెలీదు అనుకున్నావు రోహిత్. 8 months నుంచి వెయిట్ చేస్తున్నా నువ్వు వచ్చి నాకు చెప్తావని. రాధిక, నువ్వంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది. దట్ ఈస్ వై పూర్ణిమాని ఐఎమ్ డన్ విత్ యూ రోహిత్. నాకు నా లైఫ్ టిల్లుతో స్పెండ్ చేయాలి. ఐ లవ్ హిమ్. బాయ్. Oh, now you love him, huh? Huh? I do. No, you can't. What? You're hurting me. What? I don't give a damn. No. Give up. Stop that.
బిడ్డకు మంచిగా అయ్యేటట్టు చూడు తండ్రి. నువ్వు ఆ దేవునికి మొక్కుడు ఆపేయి. ఎందుకండి? నీకు ఎన్నిసార్లు చెప్పినా వాడిని పుట్టినరోజు నాడు బయటకు పంపించొద్దని. ఆ రోజు ఇంట్లో పార్టీ చేసినట్టే ఎందుకు చేసినా? వాడు ఏమైనా అబ్దుల్ కలామా లేక నా దగ్గర ఏమైనా పైసలు ఎక్కువైనాయా? సార్ ఏమైంది సార్? ఏమైంది? ఏమైందంటారేటండి? మా వాడి పుట్టినరోజుకు ప్రతిసారి నాకదో తలకాయ నొప్పి, పెద్ద పంచాయితే. ఎందుకు సార్? పోయినసారి ఏమైంది దొరికేనా? వారి ఇద్దరు దోస్తులు తీసుకొని వచ్చిండు. వచ్చి డాడీ నాది బర్త్డే ఉన్నది, పార్టీ ఇస్తా, పైసలు ఇయ్య అన్నాడు. నేను చెప్పవన్నా వాళ్ళ దోస్తులు ఇద్దరు పోయి ఆయన తర్వాత గుర్రపిల్లలు దొంగిలించుకొని తీసుకొచ్చారు సార్. ఆ గొర్రెలు తీసుకొచ్చి ఏం చేసిండ్రు? మటన్ షాప్ అని కమ్మటానికి పోయి చూస్తే ఆ మటనుడు నాయ ఇవన్నీ కత్తి పట్టుకొని ఉరికొచ్చాడు సార్. ఇక ఈసారి ఏం చేసాడో తెలుసా? ఒక పిల్ల అన్నాడు, లవ్ అన్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు, అది మన ఇంటికి వస్తుంది అన్నాడు. చూస్తే వీడే దాని ఇంటికి పోయిండు. రే టిల్లు, ఏందిరా అమ్మ ఇంకా రాలేదు? ఆయన వెళ్ళి పడుకుంటా అంటున్నాడు. పడుకుని ఏం చేస్తాడమ్మా? గొప్ప గొప్ప కళ్ళేమన్నా అంటాడా? లేదు కదా, ఉండమాను. రే టిల్లు, అరే టిల్లు, మటన్ మంచి ఉడకలేదురా. తినకైతే పో. హలో టిల్లు చెప్పు. రాధిక, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా నేను. సారీ టిల్లు, హ్యాపీ బర్త్డే. ఇట్లా ఫోన్లనా? అరే రాయడమ్మా, మమ్మీ డాడీ నిన్ను కలవనికి వెయిట్ చేస్తుంటే. టిల్లు ఇవాళ కష్టం టిల్లు, నేను రాలేను. సరే నేను కూడా దావత్ క్యాన్సిల్ చేసుకుంటా అయితే. మమ్మీ మరి ఏంది రాధిక? నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. అరే అవన్నీ నేను చూసుకుంటా రాధిక. నా బర్త్డే బాయ్ ఇవాళ, ఆ మాత్రం డిస్కౌంట్ లేదా? సరే టిల్లు, ఇంటికి రా, అండ్ తొందరగా రా ప్లీజ్. నన్ను మోనిస్తే హే బేబీ, లెట్స్ గో ఫర్ ఎ డేట్. కమిటెడ్ నేను. హలో, ఎవరు మాట్లాడేది? హలో, ఏంటి ఎమర్జెన్సీ? హలో, ఏం చెప్పేది మమ్మీ? ఇంకా నువ్వు చెప్పేది రాదు. ఎందుకు? నేనే లాక్ చేస్తాను టిల్లు. నేను ఇక్కడ ఫిక్సా ఇవాళ నైట్? నా బర్త్డే సెలబ్రేషన్స్ ఈడనేనా? యూ, మీ అండ్ డెడ్ బాడీ. ఇది ఒకసారి చూడు టిల్లు. ఎవరు తీసిండివి? అట్లా బొమ్మలా నుంచుంటావేంది? తనే తీశాడు. తనంటే ఎవడు? మీ పనోడా లేకుంటే మీ ఊరోడా? ఈజ్ హీ యువర్ మిల్క్ మ్యాన్? హూ ఇస్ దట్ గుడ్ లుకింగ్ జెంటిల్మ్యాన్? బట్ బిఫోర్ యూ ఆన్సర్ దిస్ క్రూషియల్ క్వశ్చన్ రాధిక, బాయ్ ఫ్రెండ్ అని మాత్రం చెప్పకు ప్లీజ్. లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఇంట్లో డెడ్ బాడీని నన్ను పెట్టుకుని ఇవ్వంటాం నువ్వు. నువ్వు అప్పుడు పోలీసులకి ఫోన్ చేసావు కదా. హే హాయ్. లాస్ట్ 1 year నుంచి రోహిత్ ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడుస్తుంది. నాకు మొన్నే తెలిసింది. అసలు తెలిసిన వెంటనే చంపేద్దామని కోపం వచ్చింది నాకు. గా పని ఆల్రెడీ అయిపోయిందిరా. నెక్స్ట్ వన్ పాతిపెట్టే పని ఉంది, చేస్తావా? కానీ నాకు తెలిసిన విషయం వాడికి తెలియదు. బట్ నాకు ఈ విషయం ఆల్రెడీ తెలుసు. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడ అన్నీ తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. అక్కను ఆపకుంటే మాత్రం మన అందరం దేవునికి ఆప్తులం అయిపోతాం రా. నువ్వు ఆల్రెడీ అయిపోయినావు అనుకో, ఇట్స్ ఎ సెకండరీ థింగ్. పోయినా వాడు ఇల్లంతా ఓషన్ పార్క్ తిరిగినట్టు తిరిగినా నేను. నా ఫింగర్ ప్రింట్లు ఏడేడున్నాయో తుడిచా. టిష్యూ పేపర్తో ఫింగర్ ప్రింట్స్ తుడిస్తే పోవు. మరి కిడ్స్ నైట్ పోటు ఉంటే ఈ రాదు. టిల్లు, నేను చెప్పేది ఒక్కసారి విను. ఎందుకు వినాలి నేను? చెప్పు, ఏం కావాలి నీకు? ఇంత అన్యాయం ఇది. ఇట్లా ఒక బిగ్ బాస్ హౌస్లో నన్ను లాక్ చేసినట్టు లాక్ చేసి ఇప్పుడు ఆ టాస్క్ ఫినిష్ చేస్తే కానీ నేను ఇంటికి పోనీనంటే నంబర్ 1 దొంగ నువ్వు. ఇప్పుడు నేను ఏమన్నా సడన్గా మర్డర్ అంటే నేను కూడా షాక్ అవుతా కదా. దయచేసి చేసుకోవద్దు.
ఐమ్ సారీ బేబీ. సరే నువ్వు ఏడువాకు, ఏడు పాపు ప్లీజ్, తుడుచుకో. మనం స్ట్రైట్గా పోలీస్ స్టేషన్కి పోయి ఇట్లా వాడు నిన్ను గొట్ట నీకు వచ్చిండు, నువ్వు సెల్ఫ్ డిఫెన్స్లా. ఐ హ్యావ్ వన్ స్మాల్ డౌట్. ఇప్పుడు ఇదంతా సెల్ఫ్ డిఫెన్స్లోనే అయింది కదా, ఇట్లా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అయితే కాదు కదా? కాదు టిల్లు, ఐ ప్రామిస్. మళ్ళీ పోదాం కదా పోలీస్ స్టేషన్ పోయి నిజం చెప్పేద్దాం కదా. పోలీస్ పోలీస్ అని అనొద్దు టిల్లు, ప్లీజ్. ఎందుకు అట్లా పోలీస్ అంటే భయపడుతున్నావు నువ్వు? హ? పాత కేసులు ఏమైనా ఉన్నాయా నీ మీద? ఉంటే చెప్పు, నేనేం అనుకోను. ఎందుకంటే నేను ఒక నైట్లో ఒక సర్ప్రైజే హ్యాండిల్ చేయగలుగుతా రాధిక. ఇట్లా మల్టిపుల్ అంటే నాతో కాదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినాక అక్కడ సడన్ గా ఇట్లా నువ్వు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ నంబర్ 1 క్రిమినల్ అని తెలిసిందంటే గుండా ఇస్తాను నేను. అసలు డెలికేట్ మైండ్ నాది. అవును టిల్లు, 40 మర్డర్స్ చేశాను. 5 years నుంచి నన్ను వెతుకుతున్నారు. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. మరి ఇంకేం టిల్లు, అప్పటి నుంచి చెప్తున్నా పోలీస్ అంటే వద్దు అని. మళ్ళీ పెద్ద విషయం అవుతుంది, ఇద్దరు ఇరుక్కుంటాం. నీకు అర్థం కాదు. అప్పటి నుంచి నువ్వు పోలీస్ అని వన్ మినిట్ ఒక 1 step బ్యాక్ వద్దాం మనము. ఇప్పుడు ఇందాక నువ్వు మనిద్దరం ఇరుక్కుంటామని అన్నావు కదా, అంటే నేను ఎందుకు ఇరుక్కుంటాను? నాకేం సంబంధం? నాకు వాడు ఉన్నట్టు కూడా తెలియదు నాకు వాడు. టిల్లు, మనిద్దరు ఫొటోస్ ఇంకా ఎక్కడ సేవ్ చేసుకున్నాడో తెలీదు మనకి. అండ్ ఈ బిల్డింగ్ లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఎవడైనా చచ్చిపోతే శవం ముంగట డ్యాన్స్ వేస్తారు కదా రాధిక, నేను ఆ డ్యాన్స్ కిందేసి పైకొచ్చిన. ఇంట్లో ఒక శవాన్ని బిల్డింగ్లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకొని కూడా నువ్వు నన్ను పేరంటానికి పిలిచినట్టు పిలిస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకుని వచ్చేసిన చూడు, అట్లుంటుంది మనతోని ముచ్చట. బాగా ట్రాప్ చేసినావు నన్ను. టిల్లుగాన్ బర్త్డే స్పెషల్, టిల్లుగాన్ తినం. వెళ్ళు టిల్లు, వెళ్ళు. జస్ట్ 4 hours బ్యాక్ నేను నా బాయ్ ఫ్రెండ్కి చెప్పా నాకు టిల్లు అంటే ఇష్టం, నేను టిల్లుని పెళ్లి చేసుకుంటా అని. నీతో ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకున్నాను టిల్లు, అందుకైంది ఇదంతా. డెడ్ బాడీ సరిపడేంత సూట్. చెప్పేది విను. పోదాం రాధిక. కార్తీక్, ఎవరు బ్రదర్ నువ్వు? డిటెక్టివ్ చంద్రకాంత్. ఎవరు పంపించారు నిన్ను? నీకు తెలీదా? రోహిత. రోహిత్. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు రోహిత్తో? 2 minutes ముందు. వన్ మినిట్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పంపిర్రు? ఓడ పంపించండి నిన్ను. రోహిత్. నీకు క్లారిటీ ఉన్నది రోహిత్. అక్క మనం పాతి పెట్టినావు వాను ముంగడేది బొంగు. వాడే వీడియో తీసుకొచ్చి మనల్ని భయపెడుతుండు బొంగు. ఇన్ విచ్ యు ఆర్ నాట్ దేర్ బై ద వే, ఓన్లీ ఐఎమ్ దేర్.
అండ్ పాయింట్ నెంబర్ 2, వాన్ చూసి భయపడేది ఏంది? రెడ్ లైట్ ఏరియాకు రెడ్ మాట్లాడడానికి భయపడేటట్టు చెప్పు. రోహిత్ ఆ? నీకో క్లారిటీ ఉన్నది. ఓకే, ఇప్పుడు నాకో క్లారిటీ ఉన్నది. అదేంటంటే నేనైతే ఒకని పాతి పెట్టినా, కానీ మన పేరు రోహిత, లోహిత, మోహిత, ఇది నాకు తెలియదు. నాకు చూడగట్ల నాకు తెలియదు. నీకేం కావాలా? 25 lakhs. అక్క ఇచ్చేసి ప్లీజ్ ఇచ్చేసి నన్ను ఈ స్కామ్ల నుంచి రిలీజ్ చేయండి ఫాస్ట్గా. మేము ఒక 2 minutes మాట్లాడుకోవాలి. ఏడా మాట్లాడినా బొచ్చు ఇదే మాట్లాడేది. చెప్పు. టిల్లు 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 విను. చూడు, వీడెవడో మనకి బిస్కెట్ వేస్తున్నాడు. నమ్మద్దు, అస్సలు నమ్మద్దు. ఓకేనా? నీ స్కెచ్ కదా ఇదంతా? నువ్వు, ఈ చంద్రకాంత్, ఇంకా చచ్చిపోయినాడో బతుకున్నాడో క్లారిటీ లేని మన కెమెరామెన్ రోహిత్ కుమార్, మీరు ముగ్గురే కదా పార్ట్నర్స్? టిల్లు ప్లీజ్. గాడ్ ప్రామిస్ చెప్పు. ఇందాక మనం పాతి పెట్టిన రోహిత్ శవాన్ని కాదు కదా? నేను ఎవరి శవం పాతి పెట్టినా కూడా నాకు తెలియదు. అట్లుంటది మనతోని. రాధిక 25 lakhs. రేపు సేమ్ టైం, సేమ్ ప్లేస్. ఒకసారి నేను చెప్పేది విను ప్లీజ్. టిల్లు ఓకే ఓకే, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఎడకు పట్టుకపోతున్నావు నన్ను. క్లబ్కి. ఇగో సచిన్ నీ బాయ్ ఫ్రెండ్ మర్డర్ చేసింది నువ్వు. నన్ను ఎందుకు తిప్పుకుంటున్నావు? నేను అంకల టామీ అని లెక్క. టామీయా? టామీయే కదా మరి. తిప్పిన రోజు తిప్పిన ఒక్కొక్క పిల్లని తిప్పుకున్నట్టు ఇప్పుడేమో మర్డర్ కేసు ఇరికించి పాడదొప్పినాం. ఆడోడో బ్లాక్మెయిల్ చేస్తే ఈడోడో పైసలు ఇస్తాడు అంటున్నాం. ఇటు పైసలు ఉన్న టామీ, నేను లేని టామీ, అంతే. మరి ఎందుకు వస్తున్నావు? వెళ్ళిపోయితే గుర్తు పెట్టుకో, ఆ వీడియోలో నువ్వు కూడా ఉన్నావు. నేనే ఉన్నా అక్క, నువ్వేడున్నావు? ఆ నల్ల చీరలు ఉన్నది నువ్వు కావచ్చు, కత్రినా కైఫ్ కావచ్చు, భూమికా చావ్లా కూడా కావచ్చు, కానీ అటు తవ్వుతుంది మాత్రం టిల్లుగాడే. ఈ క్లబ్ ఓనర్ పేరు షానన్. షానన్ ఏవేవో డీల్స్ చేస్తూనే ఉంటాడు. ఈ స్వామి రారా మూవీలో యాంటిక్ దేవుడు బొమ్మలు ఉంటాయి కదా, అవంటే వాడికి పిచ్చి. నేనే చాలాసార్లు చూశాను జనాలు డబ్బులు తీసుకొని వాడి బెడ్రూమ్లోకి వెళ్ళడం. అసలు నీకు వన్ బెడ్రూమ్లో పనేంది? బాత్రూమ్ యూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ పబ్బులో మందుదైన ఒలగాలు అందరూ షానన్ గాని బాత్రూంలోకి జిప్పిప్పుకొని యూనివర్స్ పోతారా? చెప్పు. టిల్లు, అందరికి తెలుసు షానన్కి నా మీద ఇంట్రెస్ట్ ఉందని. 3-4 times ట్రై కూడా చేశాడు. ఓహో, నేను సెట్ చేస్తాను కదా, ప్లీజ్ ట్రస్ట్ మీ. టిల్లు, అక్కడ నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు టిల్లు. అసలు నేనేమనుకుంటానో నీకెట్లా తెలుసు? కట్టేసి జస్ట్ కీస్ తీసుకుందాం అనుకున్నానంతే. వదిలేసే రాధిక, నేను నిన్నేమైనా ఎక్స్ప్లెనేషన్ అడిగినా ఇప్పుడు? వాట్ ఈజ్ వాట్ అని లేదు కదా. నేను కంప్లీట్గా నీకు సరెండర్ అయిపోయినా. నేను లీవ్ ఇట్. అట్లీస్ట్ నేను చెప్పేది వినొచ్చు కదా. సరే చెప్పు. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్సే. కంటిన్యూ ప్లీజ్. ఓకే, డబ్బులు అడగడానికి పైకి వెళ్ళాను. వెళ్ళినావు, డబ్బులు ఇస్తా అన్నాడు, కానీ మెల్లమెల్లగా పైకి రావడానికి ట్రై చేశాడు. ఒప్పుకున్నట్టు ఒప్పుకొని డబ్బులు తీసుకొచ్చేద్దాం అనుకున్నానంతే. మరి చేతులు ఎందుకు కట్టినావు మంచానికి? నేను నిన్ను హోల్ హార్టెడ్గా లవ్ చేసిన రాధిక. తెలుసు టిల్లు. తెలిసే అవలగాని చేస్తున్నావు. నువ్వు సో స్వీట్ ఆఫ్ యూ. హలో టిల్లు. ఎవరు? ఎస్, దిస్ ఇస్ రోహిత్. నేను హ్యాండిల్ చేయలేదు రాధిక. టిల్లు ప్లీజ్, టిల్లు మాట్లాడు ప్లీజ్. ఓకే, కామ్ డౌన్. రోహిత్, యు మీన్ రాధికాస్ బాయ్ ఫ్రెండ్? అరే ఏమైంది? వాడు కాల్ హోల్డ్లో పెట్టేసిండు. కన్ఫ్యూజ్ అయిపోయింది ఆడు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? టిల్లు అనేవాడు ఎఫ్ఐ. నాకు తెలిసి రోహిత్ అనేవాడు ఒరిజినల్ బాయ్ ఫ్రెండ్. ఈ ఎఫ్ఐని హ్యాండిల్ చేయడానికి ఒక డిటెక్టివ్ని పెట్టాడు. ఆ డిటెక్టివ్ని చంపి పాతి పెడుతుంటే నాకు దొరికారు. ఇది స్కీమ్. నౌ యూ సీ మీ. సారీ,
ఐ గాట్ అనదర్ ఫోన్ కాల్ యూఎస్ సాఫ్ట్వేర్. పర్లేదు రోహిత్ జీ అయితుంటాయి. కైసా చల్ రహా హై ఆప్కా కంపెనీ? వాట్ ఇస్ ద అప్డేట్? ఇంగ్లీష్ ఎందుకులే కానీ వస్తున్నాం పైసలు తీసుకొని. ఆ వీడియో జర జాగ్రత్తగా పెట్టండి. కొత్త సినిమా టీజర్ లాగా అందరు చూపెట్టకండి ప్లీజ్. దండం పెడతాం మీకు. పోతాం కదా ఆడికి అని తెలుస్తాయి. ఈ మొత్తం నైట్లా ఇంకో హైలైట్ ఏందో తెలుసా రాధిక నీకు? పెంట నువ్వే చేసి కోపం కూడా నువ్వే తెచ్చుకుంటున్నావు చూడు. అసలు నేను ఎప్పుడైనా నిజంగా లవ్ చేసినావు రాధిక నువ్వు? లేకపోతే నీ అవసరానికి వాడుకుంటున్నావు అంతేనా? నీ ప్రాబ్లం ఏంటో తెలుసా టిల్లు? నువ్వు ఫస్ట్ నన్ను ఒక స్లట్లా చూడడం ఆపితే నీకు అర్థమవుతుంది నిన్ను లవ్ చేస్తున్నానా లేదా అని. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడక రాధిక నువ్వు. ఏడకు పోయేది లేదు. అసలు అట్లా ఎట్లా అంటున్నావు రాధిక నువ్వు స్లట్ అని? అసలు ఎట్లా అంటున్నావు అట్లా నువ్వు? ఫిష్ వావ్ వాట్ ఎ బ్యూటీ. ఫిష్ ఫేస్ మిస్ట్ ఎవరా? ఏంటి అరెస్ట్ చేస్తున్నావు? హరసేం లేదు సార్. నా పేరు టిల్లు సార్. ఫ్రమ్ వెరీ గుడ్ ఫ్యామిలీ. యాక్చువల్లీ చిన్న గొడవైంది. డిటెక్టివ్ అసలు మీకు డిటెక్టివ్లకి ఏంటని గొడవ? రాధిక అట్లా కాదు. డిటెక్టివ్ అంటే చెప్పలేదు. రే టిల్లు బెదిరిస్తున్నావేంట్రా? లేదు సార్. అసలు ఇటు తెలుసా అండి మీకు? రాధిక ముందన్నవి మనసులో పెట్టుకోక అవుతుంటే ప్లీజ్. రాధిక ఇది రివెంజ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కాదు. చెప్పు రాధిక. తెలుసని చెప్పు. అన్నా ఒక్క నిమిషం. రాధిక రాధిక అట్లా సైలెంట్గా ఉంటావేంది? రాధిక చెప్పు రాధిక నేను తెలుసని. అరే నా పోరన్నా నా పోరి రాధిక. రాధిక నేనేం చేసిన రాధిక? నన్ను పట్టకపోతున్నా ఇల్లు. అన్నా ప్లీజ్ అన్నా. బేబీ అట్లీస్ట్ బ్రదర్ అన్నా చెప్పు బేబీ. పోనీ నైబర్స్ అని చెప్పు. ఏదో చెప్పు రాధిక. నన్ను పట్టకపోతుర్రు. ఓ జాక్ భాయ్ రాధిక ఎట్లా తెలుసు నీకు? నా ఎక్స్ రా. ఎక్స్ అంటే ఎట్లా? ఎక్స్ అంటే గర్ల్ ఫ్రెండ్ రా. కొంటను చూసే నచ్చింది గోకెన్. వి హ్యాడ్ ఫన్. వి హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఫన్ అంటే ఎట్లా జాక్ భాయ్? ఫన్ అంటే సెక్స్ రా. ఆగో నా కారు అడుగున్నా చూడు. అదే నా కారు. కార్ నీది. నేనే దొంగ. అట్లా అయిపోయిందిరా లైఫ్ నాతోని. దొరికా? కనిపిస్తలేదురా బాబు. నాటకాలు ఆడుతున్నారా మీరు? ఆడతలే బ్రో. ఒకసారి రా. జాక్ ఒక నిమిషం. నేను ఒక 5 minutes ఆమెతో మాట్లాడుకోవాలి పర్సనల్గా. ఎందుకంటే నీ రీజన్స్ ఫైనాన్షియల్ అయితే నా ఎమోషనల్. ప్లీజ్ నీ పైసలు నీకు కావాలంటే నేను ఒక 5 minutes ఆమెతో మాట్లాడుకోవాలి. నా డబ్బులు ఎక్కడున్నాయి? దగ్గరలో ఒక హోటల్లో ఉన్నాయి. పద. మార్కస్ చెప్పు. బిర్యానీ అంతా చల్లగా అయిపోతుంది. బిర్యానీ తినే మూడ్లున్నా నా మార్కస్ నేను బొక్కలు మెడలు వేసుకుని తిరుగుతుంటే ఏం కావాలి చెప్పు. ఏందన్నా అట్లా మాట్లాడుతావు? మీ డాడీ ఏమో నీకోసం తినకుండా కూర్చుండు. నువ్వేమో ఓకే థ్యాంక్ యూ. సో స్వీట్ ఆఫ్ హిమ్. ఏమో అన్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏమో. నువ్వు డాడీకి ఒక మ్యాటర్ చెప్పు. ఆయనకి నాకు లైఫ్ మీద చిన్న చిన్న అభిప్రాయ విభేదాలు ఏమైనా ఉండొచ్చేమో కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ కన్వే టు హిమ్. అసలు ఏడున్నావు అన్న? ఏం చేస్తున్నావు? ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్. ఒక ల్యాండ్ ఉన్నది. అది మన సొంతము మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుంటే ఊర్లో నా వాళ్ళ అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తాము? అదేదో సెటిల్మెంట్ ఉంటే అదేదో హోటల్కి పోతున్నాను. మటన్ బిర్యానీ పెడతారా? పెడతారు నోట్ల పెద్ద ముద్ద తినేసి వస్తా. నువ్వు ఎక్కువ క్వశ్చన్లు అడగకు. మళ్ళీ నేను నిజం చెప్పేస్తా. అట్లుంటుంది మనతో. ఎంతసేపు? వస్తున్నా. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు దూరేవని గబ్బు గుడిసేదని. లేవు స్టీరింగ్ ముట్టాకు లేవు.
ఏమైందిరా? నా కార్. అరే మరి ఎట్లా ఫాలో అవుతావా? నమ్మకం ఉందా? లేదు. మరి ఎక్కరా అదివా ఎందుకు వేషాలు ఇస్తాను? మనది సాంగ్ రికార్డింగ్ చేసినాం కదా మనము, ర్యాప్ సాంగ్. దానిది ఆడియో వీడియో అంతా కరెక్ట్గానే ఉన్నదా అవుట్పుట్ మనది? ఓ హ్మ్. యా ఆ. నేను ఫోన్లోనే ఉంది ఉన్నది కదా. యా రే, ఆ. మీరిద్దరు నా గురించే కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారు కదా? నువ్వు పెద్ద పాబ్లో ఎస్కోబార్ వారా? 24 గంటలు నీ గురించే మాట్లాడుకోనికి చాకోబార్ ముఖం వేసుకుని నువ్వు. రే ఏంది ఏట్రా, నా డబ్బులు దొబ్బి నా మీదే. నీయే పైసలు కావాలా వద్దా? ఆ? ఆ. ఆ? ఏంది? ఆ. నీ గురించి చూడని ఉల్టా సీదా మాట్లాడితే సింపుల్గా ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడేస్తాం వాళ్ళని. అట్లుంటుంది మనతోని. మన వీడియో లేదు టిల్లు దీంట్లో. నేను ఎవరిని రాధిక? మెయిన్ క్యాండిడేట్నా నేను, లేకుంటే సైడ్ క్యాండిడేట్నా? ఆ పోలీసు వాడు మనల్ని ఎందుకు షూట్ చేస్తుండు? వాన్ ఫోన్ నీ దగ్గర ఎందుకున్నది? ఆ షానన్ గాడు ఎక్స్ అంటుండు, నువ్వు సెక్స్ అంటుండు వాడు. వాడెవడైతే డైరెక్ట్ వాడు చచ్చిపోయినాడు వాడు రోహిత్ కుమార్ వాడంట. మరి వాడు రోహిత్ కుమార్ అయితే మనం చేసిన సాంగ్ రికార్డింగ్ ఏంది? దాంట్లో నా ఒక్కని పర్ఫార్మెన్స్ ఎందుకు కనిపిస్తున్నది? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లైక్ ఉన్నది నా లైఫ్, తెలుసా నీకు? అరే ఇరికిస్తే ఎవరన్నా పైసలు ఉన్నది చూసుకుని ఇరికి భయ్, నన్ను ఇరికిస్తే ఏమొస్తుంది నీకు? బొచ్చు కట్ట మ్యూజిక్ తప్ప ఏం లేదు మన దగ్గర. ఇప్పుడు ఈ పంచాయతీ ఏదైతే ఉన్నదో నాకు తెలియాలి క్లారిటీగా. ఎందుకంటే ఆ పోలీసు అయితే మంచానికి గట్టి ఎస్కేప్ అయిపోయినావు ఠీకే. కానీ అసలు ఈ చంద్రకాంత్ గారు నువ్వు పైసలు ఇవ్వకుండా నీకు వీడియో ఎట్లు ఇచ్చిండు? ఆ ముచ్చట చెప్పు ఫస్ట్. వీడియో డబ్బులే? నేను డబ్బు కారులో ఉందన్నా, వాడి ఫోన్ ఇంట్లో ఉందన్నాడు. నా వీడియో నాకు ఇచ్చేసి నీ డబ్బులు తీసుకో. అరే పైసలదేముంది మేడం, ఆష్కిలాడానా టెంప్టింగ్ ఉన్నా ఐస్ క్రీమ్లా ప్లీజ్. బాగా ఎంజాయ్ చేద్దాం. వాడి తల మీద కొట్టి నేను ఫోన్ తీసుకొని వచ్చేసా. టిల్లు అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మన దగ్గర 2 crores హార్డ్ క్యాష్ ఉంది. ఆ ఫోన్ మన దగ్గర ఉన్నంత వరకు మనం సేఫ్. ఈ రెండు వాడి మనం వీడియో బయటకు లాగుదాం. టిల్లు ప్లీజ్ ఒక్కసారి స్మార్ట్గా ఆలోచించు. ఇంత డబ్బుతో మనం ఏమైనా చేయొచ్చు. నీ మ్యూజిక్ వీడియో కూడా నువ్వే ప్రొడ్యూస్ చేయొచ్చు. లైఫ్ సెట్ టిల్లు. అరే ఒక ప్రాబ్లంలోకి వెళ్ళి బయటకు పడడానికి ఇంకొక 2 తలకాయ మీద వేసుకుంటున్నట్టు ఉన్నది రాధిక ఇది. అండ్ పైసలు అంటావా? నేను డీజే కొట్టి సంపాదిస్తా రాధిక. ప్రతి గొప్ప ఆర్టిస్ట్ లైఫ్ ఒక సాంగ్తోనే మారిపోయింది రాధిక. నువ్వు ఎవరన్నా చూసుకో, హనీ సింగ్, సిద్ శ్రీరామ్, మైకేల్ జాక్సన్, డీజే టిల్లు. ఇవన్నీ అయ్యే పనులు కాదు టిల్లు. సో బేసికలీ అకార్డింగ్ టు యూ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బికమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్. జీరో టాలెంట్ నేను ఇట్లా అనేష్ నో. ఆ ఫోన్ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనల్ని వదిలేస్తారని ఏంటి గ్యారంటీ? ఇచ్చేసిన ఇదే ఊర్లో ఉంటే లైఫ్ అంతా భయంతో బతకాలి టిల్లు. వెళ్దాం టిల్లు ప్లీజ్. అరే వెళ్దాం అంటే ఏడికి పోదాము? జూ పార్క్ పోయి వస్తాము అయింది మనము. నాకు ఒక ఫ్యామిలీ ఉన్నది బా ఈడ, మా అమ్మ అయ్య అందరు ఉన్నారు. నాకు లైఫ్ ఉన్నది ఈడ. నీకు చెప్తే అర్థమైతే లేదు. పోదాం 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 అని ఒకటే పాట పాడుతున్నావు. ఫోన్ ఆ ఫోన్ ఇంకా పైసలు వదిలేసిపో, నేను చూసుకుంటా పంచాయతీ ఏందో. అరే షాన్, నేను టిల్లు రా. అరే అరే చెప్పేది నువ్వు.
నీ పైసలు ఆ పోలీస్ ఓన్ ఫోన్ హోటల్ సితారా రూమ్ నెంబర్ 202 ఉన్నాయి. ఓకే, మీరు వెళ్ళి తీసుకోండి. రాధికా రాధికా యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ బాగా ఇంజ్యూర్ అయింది. మేము ట్రై చేసాం, బట్ ఈ స్లిప్ ఇన్ టు ద షాక్ ఇండ్యూస్ కోమా. ఏం చేస్తున్నావు? ఏమైంది అంకుల్? చాలా రోజుల గ్యాప్ వచ్చింది కదా, ఏమైనా ఫీలింగ్స్ వస్తున్నాయా? చెప్పండి అంకుల్, ఏమైంది? ఎవర్రా నీకు అంకుల్? హోమాలకి వెళ్ళేసినప్పటి నుంచి అయ్యను పట్టుకుని అంకుల్ అంకుల్ అంటున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అరవకూర్రి. సెకండ్ ఆఫ్ ఆల్ మీరు నా ఫాదర్ అని నాకు చెప్తుర్రు అంతే. నాకు 100% క్లారిటీ లేదు ఈ మ్యాటర్లో. అరే హాస్పిటల్కి అంత బిల్లు కట్టి ఇంటికి తీసుకుపోయి ఎవడన్నా గతం మర్చిపోయినట్టు పెట్టుకుంటారా పాగాలు? చెప్పలేము అంకుల్ మీ మోటివ్స్ ఏందో. అగో నీ చిన్నప్పటి ఫోటోలు అన్ని చూపించిన కదా టిల్లు. యో ఆ పిల్లగాడు ఎవరైనా కావచ్చు కదా అంకుల్. రెండో మ్యాటరు, నువ్వేమన్నా టిల్లు అంటున్నావు. ఆడ హాస్పిటల్ ఫైల్ ఏమని రాసినావు? పేరు బాలగంగాధర్ తిలక్ అని రాసినావు. 100% ఏదో కన్ఫ్యూజన్ ఉన్నది ఈ మ్యాటర్లో. ఆమెను కూడా తీసుకోపో. నా మీద అరుస్తారా? ఏమంటున్నాడు వాడు? ఊ అంటావా? వీడేంద్రా బొమ్మను పట్టుకొని తిరుగుతున్నాడు. అంటా అరే నీది కళ్ళు కనిపిస్తలేదు. కన్ను కనబడతలే. బుద్ధి నన్ను అంటావు, నీ సంగతి చెప్తా. నువ్వేమో గతం మర్చిపోయని చెప్పి ఇక్కడ కూర్చున్నావు, అదేమో డబ్బులు ఇస్తా అని చెప్పి తలపగలు కొట్టి పారిపోయింది. మీ ఇద్దరు బంటి ఎవరు బబ్లీ లాగా కార్ను కప్పులు అనుకుంటున్నారా? అది కార్న్ కప్పులు కాదు బ్రో. కాన్ అంటే మోసం, కార్న్ అంటే మొక్కజొన్న. ఆ డిఫరెన్స్. నీ కంటికి నేను ఆత్రేయపురం పూతరేకులా కనపడుతున్నానా? నువ్వు ఆత్రేయపురం పూతరేకో జనగాం జలేబియో నాకు తెలియదు, కానీ నీకేం కావాలి? నువ్వెవరు? నీ గతం నేను గుర్తు చేస్తా. హాస్పిటల్ ఖర్చుతో కలిపి మొత్తం 26 లక్షలు. 1 వీక్ టైం ఇస్తున్నా, లేకపోతే నా కొడక. డాక్టర్ ఏంటా ఇంజెక్షన్? అరే పిల్లి కల్లా చెప్పుతాం. ఆంటీ ఇబ్బంది పడి వెళ్ళిపోయింది పాపం. అట్టంత గలీజ్ మాటలు మాట్లాడితే ఏం బిహేవియర్ ఇది? నీకేమన్నా సిగ్గున్నదా రా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావా రా నువ్వు? డబ్బులు అంకుల్ పోయి కన్సోల్ చేస్తావా ఆంటీని? ఉంటా. నువ్వు ఈడనే ఉంటావు. ఈ మంచం కంచం చేతులు కట్టుడు ఇదంతా ఇంట్రెస్టింగ్ ఉన్నది కాన్వర్సేషన్ నీకు. ఇదిగో ఈ రూమ్ లోనే జరిగింది, గుర్తొచ్చిందా? ఫోన్ వదలవా ప్లీజ్? నాకు మొత్తం గుర్తొచ్చేస్తారా నాకు. చెప్పు. పోకిరి సినిమాల ప్రకాష్ రాజ్ ఆపోజిట్ గ్యాంగ్ లీడర్ ఒక ఆయన ఉంటాడు. ఆయన కూడా ఇట్లా మంచాన్ని గట్టేసి కొట్టించుకుంటుంటాడు. గదే కదా స్కీమ్ ఇది. రేయ్ టెడ్డీ బేర్ వేసుకుని ఆశాలు వేస్తున్నావేంట్రా? బంటిని ఏమన్నా అన్నావు అంటే ఫైల్స్ వస్తాయి నీకు. రేయ్ వార్నింగ్ ఇస్తున్నావా? వాట్ ఆర్ యు డూయింగ్? ఆర్ యు సో యాంగ్రీ అండ్ ఫ్రస్ట్రేటెడ్? ఏమైంది?
నిన్ను కూడా ఎవరైనా మంచాన్ని కట్టేసిరా? అవునరా. అవునా? మొత్తం మంచం ట్రెండ్ నడుస్తున్నది ఈడ. కట్టినమా, కొట్టినమా, తిన్నమా, పండుకున్నామా, తెల్లారిందా? మరి ఏం చేసినావు నువ్వు? ఏం చేయలేదా? ఎందుకు చేయలేదు? నీ అబ్బా ఆ రోజు చేసినప్పుడే చావు తప్పాల్సింది నిన్ను. డిడ్ యు లిసన్ టు దాట్? నాది గొప్ప గతం కాదన్నాడు ఒక బట్టెబాజు పెద్ద మనిషి. నా గతంలో చేజింగ్ ఉన్నది, 2 కోట్ల క్యాష్ షూటింగ్ ఉన్నది, ఎన్నెన్ని అమేజింగ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆగో అంటొచ్చింది. ఏరా ఏంద్రా నీ కోరికలు? మంచాన్ని కట్టేసి కొట్టించుకుంటా. నీకెవరో పిచ్చెక్కిందా? ఎవ్వరా నీకాంటీ? నీ వయసు ఎంత? నీకేమైనా పిల్లలు Auntie, do you see the photos of nude women in the room? Why did you do this? Bring this anger down upon this mother. Beat him, వాడిని కొట్టు. Yes. Hello doctor. Heart miss ఆయే. మనము ఒక బీరు తాగుతూనే ఓడ ఆపలేడు మనల్ని. డన్ విత్ వన్ అంటుండే మనల్ని. అసోంటిది నాకు మొత్తం అందిస్తే ఒక్కొక్కనికి అమ్మ బొమ్మ, చెల్లి డిస్కో. నిజం బయటికి తాగుతారంట లంగ. సార్ నమస్తే. ఈ హాస్పిటల్ మొత్తం తిరుగుతుంది సార్. ఆ టిలిగాన్ సీక్రెట్లు తెలుసా అంట, అందుకే పట్టుకొచ్చిన. ఏం తెలుసురా నీకు? నాకు 5 లక్షలు ఇస్తే చెప్తా. టిల్లు రాధిక ఒక శవాన్ని తీసుకొచ్చి పాతి పెడుతుంటే చూసి డబ్బులు ఇవ్వమని చెప్పి బ్లాక్మెయిల్ చేశా. ఇస్తానని చెప్పి మోసం చేసి పారిపోయారు. ఆ విషయం ఎక్కడ చెప్పన్నా చెప్తావా? డబ్బులు ఇచ్చావు కదా, నువ్వు చేసావని చెప్పమన్నా చెప్తా. ఇంతకీ ఆ రాధిక ఎక్కడుందో తెలిసిందా? హలో సరే పెట్టాయి సార్. రాధిక దొరికిందంట, కొడుకు తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడ దొరికిందిరా? గోవాలో దొరికిందంట సార్. మరి నా ఫోను? రాధిక మేడం బిలాంగింగ్స్ ఉండుంటుంది సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క స్మాల్ అబ్జర్వేషన్ సార్. మనకి ఒక మైసూర్ పాక్ లో ఎన్ని బొక్కలు అయితే ఉంటాయో ఈ కేసులో అన్ని బొక్కలు ఉన్నాయి సార్. ముందే ఎన్ని బొక్కలు పడే వెళ్ళా. అరే 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 అట్ట కాదు. అరే సార్ ఏడికి పట్టుకోబోతున్నారు సార్ నన్ను? ఇవాళ డిశ్చార్జ్ అయినా నేను. మా ఇంట్లో నా కోసం శని పూజ కూడా పెట్టిర్రు. నువ్వే శనిగాడు రా. సరే శనిగాని కదా దింపేయండి. ఏం పనికి రావు సార్. ఆ ఏసీ ఆఫ్ చేసి జర అద్దాలు దింపితే నా శనికున్న ఆరా అట్లీస్ట్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అది వైబ్రేషన్స్. జరుగురా భాయ్, జరుగు జరుగు. అసలు ఏం జరిగింది సార్? జరుగురా భాయ్, పక్కకు జరుగు. మనోడు వచ్చాడుగా, వెళ్ళి తీసుకురా. అన్నా ఆయనతో ఎక్కువ క్లోజ్గా ఉంటే నీకే డేంజరు. ఆల్రెడీ దేవుడైన రిపోర్ట్ కార్డ్ రాసేసిండు, సైన్ పెట్టాలంతే. ఊకోరా భాయ్, ఏం మాట్లాడుతున్నావు? జోకులు బాగా వేస్తున్నావురా. జోకు కాదు, సీరియస్. నీకు ఆల్రెడీ పైన చిత్రగుప్తుడు 1:30కి ముహూర్తం పెట్టిండు. అలారం సెట్ చేసుకో. అబ్బో, నా ఫోన్ నాకు ఇచ్చే, నీ కేసు నేను హ్యాండిల్ చేస్తా. హీఈస్ ఆస్కింగ్ ఫర్ హిస్ ఫోన్. ఓకే, ఇయ్యదని అర్థం. ఇయ్యదా? మీ ఇద్దరికి ఇస్తా. ఇప్పుడు జడ్జి వచ్చింది. రే ఒక బ్లాక్ కాఫీ. ముందు జుట్టు కట్ చేస్తావు. చట్టానికి అంత జుట్టు ఉండకూడదు. ఏంట్రా మటర్ కేసా? మటర్ చేస్తావా? ఊరుకోండి మ్యామ్. ప్రత్యక్ష సాక్షిని కూడా తీసుకొచ్చాను. నమస్కారం మేడం. చెప్తున్నాడు. ఆర్డర్. అబద్ధాలు చెప్తున్నాడు మేడం. ఏంటయ్యా అబద్ధాలు చెప్పేది? నువ్వు తీసుకొచ్చిన విట్నెస్సే కదా. అంటే రే ప్రొఫెషనల్ డ్రింకర్, ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పు, లేకపోతే నిన్ను లోపలేస్తా. మేడం మేడం మేడం, మర్డర్ చేసింది రావు సారు రాధిక మేడం. కానీ చేసింది టిల్లు అని చెప్పమని చెప్పి ఈ రావు సార్ నన్ను బెదిరిస్తున్నాడు మేడం. లేకపోతే పోటా కేసులు ఇరికిస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మేడం. ఇది నిజం, అమ్మతోడు. కానీ అమ్మ ఎవరో నాకు తెలియదు మేడం. ఒరే ఫిష్ చెప్పరా, చెప్పు. ఆ అమ్మాయి ఎవరో తెలియకుండానే ఆ అమ్మాయి అపార్ట్మెంట్లో అండర్వేర్లో డాన్స్ వేస్తున్నావా?
వాట్సాప్ మిస్టర్ ఫిష్ హెడ్ కానిస్టేబుల్ లైఫ్ అంతా అట్లనే ఉండిపోతావా? ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ రావు సార్ చేసే ఇల్లీగల్ పంచాయతీలన్నీ హ్యాండిల్ చేసేది నువ్వే. ఆ ముచ్చట నీకు తెలుసు, అవలా కానీ నాకు తెలుసు, డిపార్ట్మెంట్ మొత్తం తెలుసు. కానీ ఎవడని ఏమైనా చేస్తాడా? చెయ్యాడు. నువ్వే చేయాలా? ఏం చేస్తావు? 25 लाख 25 lakhs క్యాష్. మీ రావు సారు రాధికా మేడం అపార్ట్మెంట్లో వేసిన డ్యాన్స్ దంతా సీసీటీవీ ఫుటేజ్ తీసి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి ఐటమ్ సాంగ్ లెక్క రెడీ చేసిన. కరెక్ట్ టైంకి కోర్ట్ రూమ్లో ప్రొడ్యూస్ చేయాలా. లెట్స్ ఆల్ మీట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇదంతా నీ స్కెచ్చే కదా? టైం 1:30 అయింది అంకుల్, చూసుకోలేదా? 3, 2, 1 టీచే టిల్లు. సైలెన్స్. కోర్ట్ రూమ్ లో ఫోన్లు సైలెంట్ లో పెట్టాలని తెలీదా? ఏంటయ్యా ఈ గోల? మేడం, రావు సార్ ఫోను రాధికా మేడం బ్లాంకింగ్స్లో దొరికింది మేడం. ఆ ఫోన్లో ఉన్న కంటెంట్ అంతా మీడియాకు లీక్ అయింది మేడం. రావు నాడి నోడి బాయ్. ఏంటయ్యా ఈ క్రియేటివిటీ? అండర్ కవర్ ఆపరేషన్ మ్యామ్. అండర్ కవర్ అండర్వేర్లో అమ్మాయిలు, డ్రగ్స్, మర్డరు, మినీ పాబ్లో ఎస్కోబర్లా ఉన్నారా నువ్వు? ఎనీవే, సర్కిల్ ఇన్స్పెక్టర్ రావుని రాధికాని రిమాండ్లోకి తీసుకొని రోహిత్ అనే ఫోటోగ్రాఫర్ మర్డర్ గురించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు. బాబు జాంటీ రోజ్, ఈ ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు నువ్వు చంద్రకాంత్ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి లేదు. అర్థమైందా? హే వాట్సాప్ ప్రిజనర్. చూసినావా మొత్తం జెడ్ కేటగిరీ పోలీస్ ప్రొటెక్షన్తో తిరుగుతున్నావు. ఎట్లుంటుంది మరి మనతోని? నమ్మేనరా నిన్ను. నమ్మితేనే మోసం చేస్తారు కదా అన్న, నమ్మకపోతే ఎట్లా చేస్తారు? రావు, ఓ ఎక్స్పీరియన్స్డ్ క్రిమినల్గా చెప్తున్నాను. జైల్లో చాలామంది హోమోసెక్షువల్స్ ఉంటారు. గేస్. అసలే అందంగా ఉన్నావు, కొంచెం జాగ్రత్త. టైం రా. ఎక్యూడి. టైం నడుస్తుంది నీకు. టైము 2:30 అయింది. 3:30 అయింది. పోయే జైలుకే కదా. తీసుకపోండి సార్, తీసుకపోండి. బాయ్ ప్రిజనర్ బాయ్. నాడు సూచించాలి నాడు. జైల్లో అన్నకి పెళ్ళి అయితే ఏదో చూస్తుంటే పెద్ద చూస్తామని భయపడేటట్టు. వానికి ఏం భయపడతారు పాపా? సో హాట్. ఏసీ లేదా జైల్లా? నా కాస్ట్యూమ్ ఏందని చూస్తున్నావా? మొత్తం కార్పొరేట్. ఇప్పుడే గోల్ఫ్ ఆడొస్తున్నా నేను. పైసలు ఉన్నోళ్ళు గోల్ఫ్ ఆడతారు. గోల్ఫ్ తెలుసా నీకు? ఏముండదు. ఈడో బొక్కు ఉంటుంది, ఈడో బాల్ ఉంటుంది. 25 minutes టెన్షన్ తీసుకొని కూర్చుంటారు దాని గురించి. అటు చూసి ఇటు చూసి బాగా సైంటిఫిక్ అనాలిసిస్ చేసి కొడితే అది పడదు. ఓ మై గాడ్ అని ఇంగ్లీష్లో స్ట్రెస్ అవుతారు. అట్లుంటుంది పైసలు ఉన్న పంచాయతీ. నీ తెలియదులే, నువ్వు పూర్ ఫెలో కదా. గది మర్చిపోయినా అసలు నువ్వు జైలు ఉన్నావని. బాగా బిజీగా ఉండే. టెల్ మీ. ఐమ్ సారీ టిల్లు. దేనికి? టిల్లు, ఐమ్ రియల్లీ సారీ. అరే బాయ్, మనం చేసింది ఒకటి కాదు కదా కిరికిరి. దేనికి అంటున్నా? ఆ రోజు వాళ్ళు నన్ను చంపేస్తారని తెలిసి కూడా నువ్వు వాడ నన్ను ఇరికిచ్చేసిపోయినావు చూడు. అట్లుంటది దునియాదారి. కుక్కని కొట్టినట్టు కొడితే స్ట్రైట్గా కోమలోకి వెళ్ళిపోయినా నేను. వదిలేసే రాధిక, ఎవరికి నిజం అవసరం లేదు ఈడ. అందరికి అబద్ధమే కావాలా. నువ్వు నన్ను మోసం చేసినావు కదా, ఇప్పుడు నేను చేసిన మెగా మోసం. నా గతం మర్చిపోయినా అని చెప్పిన, సింపుల్. ఇప్పుడు ఆబ్వియస్లీ నన్ను మోసం చేసి ఒక 2 కోట్ల క్యాష్ తీసుకొని పారిపోయి పోయే అనాథాశ్రమంలోనో ఈ మన అనాథ పిల్లలకి సంగీతం నేర్పించుకుంటాను.
లేకపోతే ఇట్లా బ్రహ్మకుమారి ఇట్లా జాయిన్ అయిపోయి లైఫ్ అంతా మెడిటేట్ చేసుకుంటే ఇట్లా తెల్లబట్టలు వేసుకుని అయితే గడపవు కదా రాధిక. ఎంజాయ్ చేయాలి లైఫ్, హ్యాపెనింగ్ ప్లేసెస్కి పోవాలి. ఢిల్లీ, బాంబే, గోవా. ఇప్పుడు మనం ఒక పని చేసినాము, గీ లైవ్ ప్లేసెస్, గీ పబ్బులు, గీ బార్లు, గీ అన్ని ఒక లిస్ట్ వేసినాం. ఖలాస్, ఆపరేషన్ ఫోన్ కొట్టు, పోర్ ఇన్ వాట్ టు స్టార్ట్. मंडे बॉम्बे कवर చేసినాము, रिवियरा क्लब मुंबई. ओ यार वो लड़की का वीडियो भेजो यार, तुम्हारे पास सिंगर है ना. ट्यूसडे दिल्ली कवर చేసినాము, फीमेल सिंगर विल गिव यू कमीशन. हमारे घर में सारी फंक्शन है. सारी కాంపిటీషన్ కాదురా నీ అయ్యా, సారీ ఫంక్షన్. నువ్వు వీడియో అయితే వంపా పిల్లది. వెనస్డే మంచి రోజు కాదని వదిలేసినాను. దేవునికి పూజ చేసి మా రాధిక కేడుందో జర చెప్పవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసినాను. ఇక ఇండియన్ ఐడల్ ఆడిషన్స్కి వీడియోలు వచ్చినట్టు కుప్పలు తెప్పలు వచ్చి పడ్డాయి మన దగ్గర. ఇందులో మనకు కావాల్సిన స్వీట్ వాయిస్ ఏడుందా అని ఎతికి బాగా టైర్డ్ అయిపోయి జర రిలాక్స్ అయిదామని చెప్పి సాటర్డే గోవా లిస్ట్ ఓపెన్ చేసినాను. క్లబ్ నాస్టాల్జియా. చెప్పినా కదా మా ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ ఉన్నదని చెప్పి మీ క్లబ్కి పోయి నీ నంబర్ అడిగితే వాళ్ళే ఇస్తారని. అట్లుంటుంది మనతో. నువ్వు చేసిందంతా చేసి మళ్ళీ బిచ్చపోలకు ఫుడ్ ఇస్తావేంది రాధిక? గదేదో మదర్ టెరిసా లెక్క. భగవాన్ భలా కరే బేటీ, ప్లీజ్ ఈట్. నిన్ను గోవా నుంచి ఎత్తుకొచ్చిన మనుషులని పంపింది మనమే, కోర్టుల కేసు వేసింది మనమే. గా రావు గాని ఫోన్ ఒక్కటి కావాలా, గట్టిగా ఎత్తితే అది నీ రూమ్లో దొరికింది. మన మీద మనమే కేసు వేసుకున్నాము. అట్లుంటుంది మనతో. రాధిక ఏడవకు ప్లీజ్, కన్నీళ్ళు సాంబార్లో పడతాయి, ఉప్పు ఎక్కువైతుంది. ఇదంతా చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు నన్ను వాడుకున్నావు కదా, అటనే నేను నిన్ను వాడుకున్నా. ఏర్పాట్లన్నీ పూర్తయినాయా? అందరూ వచ్చినట్టేనా? వచ్చారు సార్, అందరూ వచ్చినట్టే. నమస్తే అన్నా. చెప్పమ్మా. నాకు ఒక 2 crores క్యాష్ కావాలి సార్. 2 కోట్ల? పిచ్చేమన్నా ఎక్కిందా ఏంటి? అప్పట్లో రాధిక అని ఒక అమ్మాయి మీ దగ్గరికి సింగింగ్ ఆపర్చునిటీ కోసం వస్తే మీరు దాన్ని ఆపర్చునిటీగా వాడుకున్న అమ్మాయిని గెస్ట్ హౌస్కి రమ్మన్నారంట కదా. ఆ విషయం స్టేజ్ ఎక్కి చెప్పేద్దాం అనుకుంటున్నా. నువ్వు చెప్తే నమ్మేస్తారేంటి? నమ్మకపోవచ్చు సార్, కానీ ఇప్పుడు దీన్ని ఒక న్యూస్ ఛానల్లో పంచాయతీ చేసి ఒక 10 times ఇట్లా మీరు గెస్ట్ హౌస్కి రమ్మన్నారా అని అడిగిన వాళ్ళు 11th time మీరు రమ్మన్నారా అనేస్తారు. మీకు తెలీదేమో, మన కంట్రీలో మీడియా అన్ని డిసైడ్ చేసేస్తుంది. పూరా టీఆర్పీ కా స్కీమ్ చల్రా ఆజ్కల్. నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్ పుడుతుంది సార్. ఇప్పుడు నన్ను చూసి మీరు ఆల్రెడీ గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళిన ఎవరో బయటకు వస్తారు, యువర్ ఆనర్. ఇప్పుడు తనకి న్యాయం చేయడం కోసం మన దగ్గర ఉన్న న్యూస్ ఛానల్స్ అన్నీ ఒకటై ఆళ్ళు కొడతారు నీ 101st ఫిల్మ్కి మ్యూజిక్. నీ బెయిల్ పేపర్లు అవి, ఎంజాయ్. పోతా మరి. నాకొక డిన్నర్ ఇంకా డేట్ ఉన్నది. కొత్త స్పానిష్ పిల్లని పట్టినాము. గా పిల్ల పేరు నోడు తిరుగుతలేదు. గలీనా పోల్చుకోవా అంటే గలికాడు ఉంటే వస్తావా అని, అందుకే పోతానా. ఏ లవ్ గివ్ ఏం లేదులే. ఎట్లాగో దాని స్పానిష్ మనకు అర్థం కాదు, మన తెలంగాణ దానికి అర్థం కాదు. ఆయాలో చెప్పుకొని 1 week పట్టింది మా ఇద్దరికి. కానీ వ్యామ్ వ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. చలో మరి, సీ యూ. ఏంది రాధిక? రాధిక, నేను నీకు బెయిలు నీ మీద లవ్తోనో ఎఫెక్షన్తోనో నరాల వీక్నెస్తోనో ఇయ్యలేదు. నీ వైపు కూడా ఎంతో కొంత నిజం ఉంటుందేమో అని ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్తో ఇచ్చిన. కమ్ అగైన్, బెనిఫిట్ ఆఫ్ డౌట్. అండ్ నువ్వు నన్ను లవ్ చేయలేదు రాధిక, తెలిసిపోతుంది. నీ అవసరానికి చేసినాను అనుకున్నావు అంతే. సో నెక్స్ట్ టైం నుంచి అనుకుంటే చెప్పకు, అనిపిస్తే చెప్పు, ఆపకు నన్ను. ఏ గలీనా, వాట్సాప్? Where you been? అరే
I waited 5 hours. I angry, I'm hungry. What's happened? Okay. So don't get stressed. It's a very common emotion. I hungry. You want to eat me? Shut up. So what do you want to eat? I want burger. I want milkshake. I want potato. I want cola. No. But this is outskirts of the city. All this is not available here. You want masala dosa? What is this masala dosa? Masala dosa. What did he tell? I'll tell you. It's a rice, pindi, batter. Oh, They'll put okay. on pan. That's coming to masala dosa. No, 1 minute. Like pancake. You put masala potato on it. They'll fold it. Kobbari chutney sambar వేసుకుని తింటే బట్టలు చింపేసుకోవాలా. Vinie ocho niseres. What? Ocho niseres agora. Esta como esta olo. Se fosse sempre erco de como se apu. ఏమంటానవే? నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది నీకు అర్థం కాదు. నువ్వు బండి ఎక్కు. ప్లీజ్ గెట్ ఇన్ టు కార్. నువ్వు ఎక్కే నీ అక్క నువ్వు ఎక్కు. ఓకే, థ్యాంక్ యూ. రేయ్ షానన్, మళ్ళా ఫోన్ చేయకు. నీ పైసల పని మీద నేను ప్యారిస్కి పోతున్నా అని చెప్పినా కదా నేను. చెప్పిన వెనుకుంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఎత్తుకొచ్చారా? సరే పని చేయి, అలను కూడా తీసుకొని ప్యారిస్కి వచ్చేసే న్యూ ఇయర్స్ నైట్ December 31st కి. నీ పైసలు ఆడనే ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు.